గురుగారు మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక్కడ తులారాశి వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తులా లగ్నము, తులారాశి ఎవరైనా కూడా వీరికి అధికంగా కూడా చట్టము, న్యాయము, ధర్మము అనే విధంగా ఉంటారు. అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి విధంగా సాధించకపోతే వీరు బాధలో ఉంటారు. అదేవిధంగా వీరిని కాదు అని మనం ఏదైనా మాట్లాడినా, వీరిది తప్పు అని మనం ఏదైనా మాట్లాడినా, ఎట్లా తప్పు? నువ్వు చెప్పు నాకు ఎదురు. అనే విధంగా ఉంటారు. కొంత మాటలతో జయిస్తూ ఉంటారు. హ్మ్. ప్రతీది నాదే అనే విధంగా కొంత వాదిస్తూ ఉంటారు. సో, అది వారి వాదన తప్పు అని నేను అనడం లేదు. వారికి అంత నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా తెలవది అనే క్రమంలో ఏది మాట్లాడకుండా సపరేట్‌గా ఉంటారు. తెలుసుకొనైనా వచ్చి మళ్ళీ మాట్లాడతారు. హ్మ్. అట్లా కాదు ఇట్లా అని. అలాంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. కనుక గత 2014, 15, 16, 17, 18, 19 వరకు కూడా ఈ టైంలో వీరు పడినటువంటి బాధ అంతా ఇంతా కాదు. ప్రదేశ మార్పులు, ఆరోగ్య సమస్యలు, అసలు మనం ఏం చేస్తున్నామో అర్థం కాని సందర్భాలు ఆ టైంలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 2024, 2025లో హ్మ్. చాలా బాధ కలిగించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తులారాశి వారికి. ఎస్. తులారాశి వారు ఎవరు? ఏమిటి అంటే రా, రి, రు, రే అక్షరాలు. ఓకే. రమేషు, హ్మ్. రజిత, హ్మ్. రమ్య, హ్మ్. రంజితు, హ్మ్. అదేవిధంగా ప్రమోదు, హ్మ్. ప్రదీపు, ఈ హ్మ్. ప్రాక్షరం ప్రసన్న, ప్రమోదు, ప్రతాపు, ఈ పేర్లతో ఉండేటువంటి వారందరూ కూడా తులారాశి కిందనే తీసుకుంటారు. సో, ఈ తులారాశి వారికి సంబంధించి 2024, 2025 ఈ టైంలో విపరీతంగా రూ. 100 కూడా ఇబ్బందులు పడ్డ దాఖలాలున్నాయి. సో, ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే బయటపడడము, భార్యాభర్తల యొక్క అన్యోన్యత లోపించడాలు, అదేవిధంగా ఏవైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ తులారాశి వారు తులారాశి వారు. కొందరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది తులారాశి వారు.